కేసీఆర్ శాడిస్ట్ నుంచి సైకో అయ్యాడంటూ విమర్శలు గుప్పించారు టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్. హోదాను మరిచి ఏది పడితే అది మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఇక కేటీఆర్ ఎప్పటికైనా ప్రవర్తన మార్చుకోలేదంటే తెలంగాణ ప్రజలు రాళ్లతో కొట్టే రోజులు వస్తాయంటున్నారు టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్తో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ప్రధానంగా నిన్న బీఆర్ఎస్ మాజీ మంత్రి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు కాంగ్రెస్ పార్టీని ఉద్దేశిస్తూ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీని బట్టలిప్పి పొందబెడతామన్నారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైన ఇప్పుడు కేటీఆర్ ఈరోజు ఒక సాడిస్ట్కి వెళ్ళి ఈరోజు సైకో అయిపోయాడు. వాళ్ళ చెల్లె ప్రవర్తించో వాళ్ళ కుటుంబంలో ఏం పంచాయతీలు ఉన్నాయో తన స్థానాన్ని తన హోదాని మర్చిపోయి ఏది పడుతుంది మాట్లాడుతుండు. కేటీఆర్ ప్రవర్తన పైన రేపొద్దున ఇబ్బందులు కావద్దు, రేపొద్దున ఆయనకు కూడా రేపొద్దున కొడితే మళ్ళీ మేమే కొట్టిండనే పరిస్థితి సృష్టిస్తాడు. కాబట్టి లీగల్గా దానిపైన యాక్షన్ తీసుకోవాలని చెప్పి సైబర్ క్రైమ్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వీలైతే దానికి స్పీకర్ గారి దృష్టి కూడా తీసుకొని వెళ్ళి స్పీకర్ గారు కూడా ఈ అంశం పైన కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ కేటీఆర్ కూడా మీ ఛానల్ ద్వారా చెప్తున్నా, ఇష్టం వచ్చినట్టు నీకంటే చాలా పద్ధతిగా ఇంకా చాలా బాగా నేను కూడా తిట్టగలుగుతా. నువ్వు లుచ్చా కానివి, లఫుట్ కానివి, లోఫర్ కానివి నేను కూడా తిట్టగలుగుతా. కానీ ఒక ఎమ్మెల్సీగా ఒక హోదాలు ఉన్నప్పుడు అసలు మాటలు తిట్టొద్దు అనే ఒక ఉద్దేశంతో నేను తిట్టను. ఇప్పటికైనా ప్రవర్తన మార్చుకొని బహిరంగ క్షమాపణ చెప్పకపోతే రేపొద్దున తెలంగాణ రాష్ట్రంలో జరిగే పరిణామాలకు కానీ కేటీఆర్కి ఏదైనా జరిగినా కూడా ఆయననే దానికి నైతిక బాధ్యత వహించాలని చెప్పి ప్రెస్ ద్వారా కేటీఆర్ని హెచ్చరిస్తూ ఇమీడియట్గా రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి మీడియా ద్వారా చెప్పడం జరిగింది. మేనిఫెస్టో, కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్నది గత ప్రభుత్వానికి సంబంధించి కూడా అనేక కమిషన్ల పేరుతో ప్రజాధనాన్ని దిగమింగారు, దాన్ని కక్కిస్తామని కూడా చెప్పడం. ఎలా ఉండబోతుంది కార్యక్రమం? అన్నిటికీ కూడా కమిషన్లు ఏర్పాటు చేశారు. అన్నిటి కూడా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. కక్ష సాధింపు చర్యలో భాగంగా మేము చేయాలనుకుంటలేం. ఏదైనా సిస్టమ్ ప్రకారంగా, ప్రొసీజర్ ప్రకారంగా ఎంక్వైరీలు జరుగుతున్నాయి. దానిపైన యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఆ యాక్షన్ తీసుకునే క్రమంలో మేమేమి తప్పు చేయలేని నీతివంతులు లెక్క, సత్యహరిశ్చంద్రులు లెక్క తెలంగాణ రాష్ట్ర సంపదని దోచుకొని ఈరోజు మిమ్మల్ని కమిషన్ల ముందుకు విలువంగానే ఇష్టం ఉన్నట్టు మీకు మీరు ఒక ఏదో ఉద్యమాన్ని చేస్తున్నట్టు ప్రవర్తిస్తే మటుకు రేపొద్దున తెలంగాణ ప్రజలు, నేను కాదు సార్, నేనంటే ఓర్పుతోటి ఒక ఎమ్మెల్సీని కాబట్టి ఏం మాట్లాడుకుంటా, రేపొద్దున తెలంగాణ ప్రజలు రాళ్లతోటి కొడతారు. ఆ ప్రవర్తనని మార్చుకోవాలని చెప్పి మీ ద్వారా కేటీఆర్కి సూచిస్తున్నాను.